భారత్ కు ప్రధాన శత్రువు అలాగే ఇతర దేశాలపై ఆధారపడడమే అని స్పష్టంగా అభిప్రాయపడ్డారు. దేశంలోని అన్ని సమస్యలకు ఒకే ఒక ఔషధం ఉందని, అదే ఆత్మ నిర్భర్ భారత్ అని అన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రకారం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారతీయుల వారసత్వ ప్రతిభను అణచివేయడానికి లైసెన్స్ రాజ్ వంటి ఆంక్షలు విధించింది. ఈ విధానాల వల్ల దేశంలోని యువత, పరిశ్రమలు మరియు ఇది దాదాపు భారతదేశ రక్షణ బడ్జెట్ కు సమానం. ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుంది, దేశం ఇతరులపై ఆధారపడకుండా స్థానిక ఉత్పత్తి, స్వదేశీ పరిస్థితులను బలోపేతం చేయడం అత్యంత అవసరమని మోదీ మాట్లాడుతూ, ముఖ్యంగా సాంకేతిక రంగాల్లో సెమీ కండక్టర్ చిప్లు, అలాగే నౌకలు వంటి ముఖ్యమైన వస్తువులను భారత్ లోనే తయారు చేయడం కోసం తమ ప్రభుత్వం చారిత్రక నిర్ణయాలు తీసుకొచ్చిందని చెప్పారు. పెద్ద నౌకలను మౌలిక సదుపాయాలుగా గుర్తించడం ద్వారా భారత సముద్ర రంగాన్ని బలోపేతం చేసి దేశాన్ని ప్రపంచ సముద్ర శక్తి కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వివరించారు. భారతీయ నౌకాదళం దేశ రక్షణలో వెన్నెముకగా నిలుస్తుంది అని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రధాని మోదీ ఇటీవలే గుజరాత్ రాష్ట్రంలోని భావ్నగర్ ను సందర్శించారు. ఈ సందర్భంలో ఆయన 34,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే మరికొన్ని ప్రాజెక్టుల శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులలో అవగాహన, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాలు మరియు సముద్ర సంబంధిత మౌలిక నిర్మాణాలు ఉన్నాయి. ఈ పర్యటనలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన వ్యాఖ్యల ప్రకారం గత ప్రభుత్వాలు స్వదేశీ పరిశ్రమలను, ప్రతిభావంతులైన యువతను పరిమితం చేసి విదేశీగా ఆధారపడే విధానాలను ప్రోత్సహించాయి. ఇప్పటి వరకు భారత్ సంపన్నమైన, స్వలంబన, సాంకేతికంగా అభివృద్ధి చెందే దేశంగా ఎదగడంతో ఆ విధానాలు పెద్ద అంతరాయం కలిగించాయి. ప్రధాని మోదీ వ్యాఖ్యలతో దేశంలోని పరిశ్రమలు, సాంకేతిక రంగాలు మరియు సముద్ర రవాణా రంగాల్లో స్వదేశీ ఉత్పత్తి ఆధారాన్ని తగ్గించడం, ఆత్మ నిర్భరత పెంచడం కీలకంగా మారుతుంది అని స్పష్టమవుతుంది. ఆయన రేపటి దశలో భారత్ ఇతర దేశాలపై ఆధారపడకుండా స్థానిక పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, సాంకేతికతను బలోపేతం చేయడం ద్వారా ప్రపంచ స్థాయిలో తన స్థానాన్ని మరింత లక్ష్యంగా పెట్టుకున్నారు.